లేకపోతే నీళ్ళు ఏమన్నా విషమైపోయాయా, ఇంకేమన్నా అయిపోయిందా? ఎందుకు వదిలిపెట్టారు ఆ నీళ్లు? చెప్పండి రోజా గారు, చెప్పండి. ఇప్పుడు ఏదైతే ప్రాజెక్టు మొత్తము ఏదైతే కొలాస్ అవుతుందో, ప్రాజెక్టు మొత్తం చెడిపోతుంది అని చెప్తుర్రో, మరి కేంద్ర బృందం వచ్చింది కదా, రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? కేంద్రం నుంచి కేంద్ర బృందం వచ్చింది, స్పెషల్ బృందం వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ కూడా వచ్చారు, సేఫ్టీ అథారిటీ వచ్చారు, మరి రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేకపోతుర్రు? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఏముందండి, ఏమి వింతగా ఉన్నారు? ఏమి కేసీఆర్ గారు లాగా ఆయన నా ఇంజనీర్ కాకపోయినా కానీ డిజైన్ చేసేసి నేను వేసేసాను అనగానే అయిపోయే వ్యవహారం అనుకుంటున్నారా? వ్యవహారం ఏముంది సార్? సార్ ఒక్క నిమిషం సార్, కావాలని కేసీఆర్ పైన వచ్చిన రోజు నేను చెప్తున్నా విషయాలన్నీ క్లియర్ గా బయటకు వస్తాయి, చూద్దాం కదా అంటున్నా. లేదు సార్, కాళేశ్వరం ప్రాజెక్టు సార్ ఏమి కాకపోతే 10 టీఎంసీల నీళ్లు, ఒక్క నిమిషం, 10 టీఎంసీల నీళ్లు కిందికి ఎందుకు? ఒక్క నిమిషం సార్, కాళేశ్వరం ప్రాజెక్టును మనం కాళేశ్వరం ప్రాజెక్టును మనం పక్కకు పెడదాము. మా కవిత పైన కూడా లిక్కర్ దందాలు చేసిరు, లిక్కర్ స్టాంప్ లో కూడా ఇక్కడ వినండి సార్, వినండి కావాలని ఇవన్నీ కావాలని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తప్ప వేరేవి కావండి, ఇవి దుష్ప్రచారాలు తప్ప వేరేవి కావు. 10 టీఎంసీ నీళ్లు నిజమేనా కాదా అదొకటి చెప్పండి. అది కాదండి, మీ కేంద్ర బృందం ఏం చేసింది? మీ కేంద్ర బృందం ఏం చేసిందండి? వాస్తవమా చెప్పండి. లేదండి, మీ కేంద్ర బృందం వాస్తవం కావచ్చు, కానీ మీ బృందం వచ్చింది వాస్తవం కాదా? మీ బృందం వచ్చింది వాస్తవం కాదా?